హలో అండి, వెల్కమ్ టు profitmaster.in. ఇక ఈరోజు మార్కెట్స్ కానీ గమనిస్తే అటు గ్లోబల్ క్యూస్ పరంగా మనకి ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా మనకి నెగిటివ్గా ఉన్నాయి. దానికి ముందు కానీ గమనిస్తే అంటే వీక్లో లాస్ట్ డే ట్రేడింగ్ సెషన్లో అటు యుఎస్ మార్కెట్స్ ఒక్కసారి భారీగా మనకి సెల్ ఆఫ్ చూసాము. 1000 పాయింట్స్ పైగా మనకి డో జోన్స్ కరెక్ట్ అయింది. దీంతో ఒకసారి గ్లోబల్ మార్కెట్స్లో సెంటిమెంట్ అనేది బాగా నెగిటివ్ అయింది. అక్కడ మళ్ళీ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచే అవకాశాలు ఉన్నాయని మనకి వార్తలు రావడంతో ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ బాగా మనకి భారీగా పడడం చూసాము. దీంతోపాటు ఇన్ఫ్లేషన్ అనేది ఇంకా వాళ్ళకి చాలా గ్లోబల్గా అన్ని దేశాలు కూడా ఇన్ఫ్లేషన్తో సతమతమవుతున్నాయన్నమాట. సో దాని కారణంగా ఒక గ్లోబల్ సెల్ ఆఫ్ అనేది ఈక్విటీ మార్కెట్స్లో మనం చూసాము. సో దానికి అనుగుణంగా మన మార్కెట్స్ ఈరోజు ఒక గ్యాప్ డౌన్ వచ్చింది. అయితే మన మార్కెట్స్ ఈరోజు ఓపెనింగ్లో వచ్చిన లో మళ్ళీ రాకుండా డే అంతా కూడా ఒకటే స్టడీగా వెళ్ళింది. లాస్ట్లో కొంచెం హై నుంచి కొంచెం కరెక్ట్ అయింది. బట్ ఓవరాల్గా -246 పాయింట్స్ -1.4% నష్టాల్లో ఈరోజు నిఫ్టీ మనకి క్లోజ్ కావడం చూస్తున్నాము. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా 700 పాయింట్స్ పైన నష్టాల్లో 38,276 దగ్గర ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక ఈరోజు బాగా లాభపడిన స్టాక్స్లో మార్నింగ్ టైంలో అయితే చాలా వరకు దాదాపు అన్ని స్టాక్స్ ఓపెనింగ్లో నిఫ్టీలో అన్ని స్టాక్స్ మైనస్లో ఉన్నాయన్నమాట. అయితే ఆఫ్టర్నూన్ సెషన్ నుంచి కొన్ని లైక్ బ్రిటానియా, మారుతి ఇటువంటి స్టాక్స్ లైక్ అపోలో హాస్పిటల్ లాంటి స్టాక్స్ కొంచెం లో నుంచి రికవరీ కావడం చూస్తున్నాము. ఇక బాగా నష్టపోయిన స్టాక్స్లో ఐటీ కంపెనీస్ అండి. టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, విప్రో. ఇన్ఫోసిస్ 4% ఈరోజు నష్టాల్లోకి వెళ్ళింది. విప్రో ఆల్రెడీ లోస్ దగ్గర ఉంది, 2.8% నష్టాల్లో ఉంది. తర్వాత ఎక్కువగా నిఫ్టీ నష్టంలో ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది కూడా ఐటీ కంపెనీసే. లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో కూడా మనకి ఐటీ కంపెనీసే నెగిటివ్ ఉన్నాయి. ఇప్పుడు కూడా ఐటీ కంపెనీసే బాగా నష్టాల్లోకి నిఫ్టీ ఎక్కువ అంటే పర్సంటేజ్ వెయిటేజీ ఇన్ఫోసిస్, టీసీఎస్కి బాగా ఉందండి ఐటీ కంపెనీస్లో. సో అంటే ఈ ఇన్ఫోసిస్ ఎక్కువ పడితే మనకి నిఫ్టీ ఎక్కువ పడడానికి అంటే లైక్ కొన్ని కంపెనీస్ ఉంటాయి లైక్ రిలయన్స్ బాగా వెయిటేజ్ ఉన్న కంపెనీస్లో నిఫ్టీలో రిలయన్స్ ఒకటి, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఒకటి, ఆ రెండు హెచ్డిఎఫ్సి అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. తర్వాత ఇన్ఫోసిస్ ఐటీ నుంచి ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎఫ్ఎంసీజీ నుంచి హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ ఇవన్నీ కూడా బాగా వెయిటేజ్ ఉన్న నిఫ్టీలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న కంపెనీస్. ఈ కంపెనీస్ ఎక్కువ పడితే నిఫ్టీ ఎక్కువ పడుతుంది అనమాట. అది సో ఏదేమైనప్పుడు కూడా ఐటీ కంపెనీస్ డ్రాగ్ చేసాయని చెప్పచ్చు. ఐటీ అండ్ బ్యాంకింగ్ ఈ రెండు కూడా సెక్టర్లు బాగా మనకి నిఫ్టీ కిందకి రావడానికి ఈ రెండు సెక్టర్లు బాగా నష్టపోయినాయి. సో ఇది బ్రీఫ్గా మార్కెట్స్ గురించి. ఇక అడ్వాన్స్ డిక్లైన్ రేషియో కానీ గమనిస్తే మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా డిక్లైన్స్ ఉన్నాయి. సో ఎక్కువగా అడ్వాన్స్ అనేది పెద్దగా లేవు. అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ ఏంటంటే లో నుంచి బాగా రికవరీ అయినాయి కొన్ని స్టాక్స్. సెకండ్ హాఫ్లో మనకి మంచి రికవరీ అనేది కొన్ని స్టాక్స్లో కనపడింది. ఇది మార్కెట్స్ గురించి. ఇక అందరూ అడిగేదే ఇక ఇక్కడి నుంచి మార్కెట్స్ ఎలా ఉంటాయి. ఎక్కువగా లిక్విడిటీ మీద ఆధారపడి మార్కెట్స్ ఉంటాయి. మనం చూస్తున్నాము అటు గ్లోబల్గా ఎటువంటి ఇంప్రూవ్ అయితే కనపడలేదు. అంటే గ్లోబల్ మార్కెట్స్లో కొంచెం మధ్యలో ఒక 10 రోజులు కొంచెం పర్లేదు అనిపించాయి. తర్వాత మళ్ళీ అవన్నీ కూడా వచ్చిన లాభాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయినాయి. అన్ని గ్లోబల్ మార్కెట్స్ మళ్ళీ 52 వీక్ లోకి దగ్గర వెళ్తున్నాయి. అయితే మనం చాలా 52 వీక్ లోకి చాలా దూరంలో ఉన్నాం. అంటే మనకి చాలా ఇంకా చెప్పాలంటే మనం 52 వీక్ హైకి దగ్గర ఉన్నాం అనమాట. అన్ని మార్కెట్లు 52 వీక్ లోకి దగ్గర ఉంటే మన మార్కెట్స్ మాత్రం 52 వీక్ హైకి దగ్గర ఉంది. సో మంది అవుట్ పర్ఫామ్ చేస్తుంది ఇన్ని రోజులు. సో నెక్స్ట్ ఇదే విధంగా ఉంటుందా? నేను కూడా ఇదే విధంగా ఉండొచ్చు అండి. మన మార్కెట్స్ భారీగా ఇండస్ట్రీస్ పరంగా భారీగా పడకపోవచ్చు. ప్రస్తుతం అయితే టెక్నికల్గా మనకి అన్ని సపోర్ట్స్ బ్రేక్ అయినాయి. సో 17,200 అనేది ఒక మైనర్ సపోర్ట్గా ఉండవచ్చు. అది కూడా బ్రేక్ అయితే 16,800 దాకా నిఫ్టీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 16,800 అనేది నిఫ్టీకి చాలా స్ట్రాంగ్ సపోర్ట్ షార్ట్ టర్మ్కి ఉండవచ్చు. ఇది టెక్నికల్గా, ఇది ట్రేడింగ్ పరంగా అనమాట. ఇక ఓవరాల్గా అటు ఎఫ్ఐస్ దగ్గర నుంచి కానీ గమనిస్తే లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్స్లో ఎఫ్ఐస్ మనకి నెట్ సెలర్స్గా ఉన్నారు. సో వాళ్ళ నుంచి మనకి లాస్ట్ 2 ట్రేడింగ్ సెషన్లో నెగిటివ్గా వచ్చింది. సో నెక్స్ట్ చూడాలి, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో ఎఫ్ఐస్ ఏ విధంగా అంటే వాళ్ళు మళ్ళీ మన ఇండియన్ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ అయితే మనం అనుకున్నట్టుగా 16,800 అనేది ఒక సపోర్ట్ తీసుకోవచ్చు. అట్లా కాకుండా ఎఫ్ఐస్ అగ్రెసివ్గా సెల్లింగ్ చేస్తే మాత్రం 16,800 అనేది
బ్రేక్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. లేని పరిస్థితిలో అగ్రెసివ్ సెల్లింగ్ లేకపోతే క్లోజర్గా 16,800 దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక హయ్యర్ సైడ్ కానీ గమనిస్తే మనకి 17,600 దగ్గర కొంత నిఫ్టీకి ఇమ్మీడియట్గా కొంత రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా. ఇక చాలామంది అడుగుతున్న స్టాక్స్లో మనం ఈరోజు అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. సో లాస్ట్ వీడియో కింద, దానికి ముందు వీడియోలో లాస్ట్ వీడియో ఎక్కువ మంది అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి అడుగుతున్నారు. ఇది కానీ గమనిస్తే 52 వీక్ లోకి దగ్గర ఉందండి. అంటే ఇంతకుముందు 4,000 రూపీస్ 52 వీక్ హై అనమాట, 4,000 కూడా దాటింది. సో అక్కడ నుంచి కరెక్ట్ అవుతూ ప్రస్తుతానికి 2,248 స్టాక్ పేరు అంబర్ ఎంటర్ప్రైజెస్. 2030 52 వీక్ లో అనమాట. ఎందుకు హైకి లో ఇవన్నీ చెప్తున్నా అంటే, ఒక ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అసలు మనం ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఏ విధంగా పడింది అని మీకు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను. 4,000 రూపాయల నుంచి 50% పడింది. దానికి ముందు ఇది 2018లో ఐపీఓకి వచ్చింది. ఐపీఓ ప్రైస్ అరౌండ్ 800 అనమాట. సో అక్కడ నుంచి ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన అందరికీ కూడా మంచి లాభాలు వచ్చాయి. సో అంటే వీళ్ళు అసలు ఏం చేస్తారు, వీళ్ళు బిజినెస్ ఏంది, ఏదంటే ఎయిర్ కండిషన్ సొల్యూషన్ కంపెనీ అండి. అంటే ఈ ఓఈఎం అంటే ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియాలో ఉన్న ఎయిర్ కండిషన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎల్జీ కానీ డైకిన్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి వీళ్ళు అంటే ఇంకా చెప్పాలంటే కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనుకోవచ్చు. డిక్సన్ టెక్నాలజీస్ ఏ విధంగా ఎలక్ట్రానిక్స్లో ఉందో ఏసీ సొల్యూషన్స్లో అంబర్ ఎంటర్ప్రైజెస్ అనమాట. సో నిజంగా బిజినెస్ పరంగా బాగానే ఉందండి, మంచి బిజినెస్సే ఉంది. ఈవెన్ గ్రోత్ కూడా బాగుంది. తర్వాత అంటే వీళ్ళు చేసే పని ఏంటంటే ఎయిర్ కండిషన్, అంటే మన ఇంట్లో ఏసీలు కానీ అన్ని ఏసీలు, తర్వాత బస్సెస్, తర్వాత రైల్వేలో ఏసీలు, ఇవన్నీ కూడా సొల్యూషన్స్ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు కంపెనీస్కి, పెద్ద పెద్ద కంపెనీస్కి వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అందరూ మెజారిటీ మన ఇండియాలో ఉన్న టాప్ ఏసీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అంబర్ ఎంటర్ప్రైజెస్ క్లయింట్సే అనమాట వాళ్ళందరూ కూడా. సో కాబట్టి వాళ్ళ బిజినెస్ బాగుంటే ఆటోమేటిక్గా అంబర్ ఎంటర్ప్రైజెస్ బిజినెస్ కూడా బాగానే ఉంటుంది. సో ఇక ఓవరాల్గా ఇండస్ట్రీ పరంగా అంటే ఈ ఏసీ మన ఇండియాలో వాడకం అనేది, వినియోగం అనేది బాగా భారీ ఎత్తున పెరుగుతూ ఉంది. రోజు రోజుకి ఏసీలు వాడడం అనేది పెరుగుతూ ఉంది. మనకి లాస్ట్ అనుకుంటాను లాస్ట్ సమ్మర్లో హయ్యెస్ట్ ఏసీ సేల్స్ మనం నమోదు చేసుకున్నాము. కాబట్టి ఫ్యూచర్ అయితే బాగుండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే దీనికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇటువంటి కంపెనీస్కి ప్రాఫిట్స్ తక్కువ ఉంటాయండి. ప్రాఫిట్స్ చాలా చాలా తక్కువ ఉంటాయి. ఇదంతా కూడా వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. బిజినెస్ పరంగా రెవెన్యూస్ ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ నెంబర్స్ చెప్తాను. 4,200 crores అనమాట. 2022కి వీళ్ళు చేసిన రెవెన్యూస్, అంటే వీళ్ళు ఓవరాల్ సేల్స్ 4,200 కోట్లు. దాని మీద వీళ్ళకి ఓన్లీ 109 కోట్లు మాత్రమే లాభం ఉంది. అంటే ఎంత పర్సంటేజ్ చూడండి, పర్సంటేజ్ పరంగా చూడండి. అంటే ఇదని కాదు, ఈవెన్ డిక్సన్ కాంట్రాక్ట్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అన్నిటికి కూడా ఇట్లే ఉంటాయండి. డిక్సన్ టెక్నాలజీస్ కూడా సేమ్ అదే విధంగా అనమాట. వాళ్ళకి రెవెన్యూస్ పరంగా ఉంటుంది, ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాకపోతే చాలా తక్కువ మార్జిన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి. ఓవరాల్గా వాల్యుయేషన్స్ పరంగా ఎక్స్పెన్సివ్ స్టాక్ ఏనండి. ఇంకా ఇది కిందకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2000ని బ్రేక్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్కి నేను దీని మీద పాజిటివ్గా ఉన్నాను. మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. లాంగ్ టర్మ్కి మళ్ళీ స్టాక్ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్ 1800 క్లోజర్గా 1800 అక్కడ రావచ్చు. కొంచెం మార్జిన్స్ పెరిగితే ఈ కంపెనీ ఫ్యూచర్ బాగుండే అవకాశాలు ఉన్నాయి. ఓవరాల్గా సెక్టర్ పరంగా నేను చాలా పాజిటివ్గా ఉన్నాను. అంబర్ ఎంటర్ప్రైజెస్ని ఎవరైతే హయ్యర్ లెవెల్స్లో కొన్నారో హోల్డ్ చేయండి. ఇప్పుడైనా అర్థం చేసుకోండి, ఏదైనా వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నప్పుడు మంచి కంపెనీ అయినా కూడా మనం అవాయిడ్ చేయాలి. ఇక టీటీఎంఎల్, టాటా టెలి మహారాష్ట్ర లిమిటెడ్ అనమాట. ఇది కానీ అంటే దీనికి హిస్టరీ మనం అవన్నీ చెప్పుకుంటే పోతే టైం చాలదు. టాటా ఇది ఒకప్పుడు ఏంటంటే మహారాష్ట్రలో టెలికాం సర్వీసెస్ అందించే కంపెనీ. దాని తర్వాత బిజినెస్ అని చాలా మార్పులు తీసుకొచ్చారు. లైక్ ఐటీ సర్వీసెస్ అనమాట. ఐటీ సర్వీసెస్ అంటే అన్ని సెక్టర్లో ఐటీ సర్వీసెస్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అసలు ఇది ఎలా పెరిగిందంటే, ఒకప్పుడు కోవిడ్కి ముందు 2008-19లో 10 రూపాయలు ఉండేదండి స్టాక్. 10 ఎప్పుడు 10 రూపాయల దగ్గర ఉండేది. సో అటువంటిది 300కి వెళ్ళింది కోవిడ్ తర్వాత. దీని ఇంకా వాల్యుయేషన్స్ కానీ గమనిస్తే ప్రస్తుతానికి ఇది 18,000 crores మార్కెట్ క్యాప్ అండి. ప్రస్తుతానికి 90 రూపీస్ ఉంది స్టాకు. సో డెట్ కానీ గమనిస్తే 20,000 కోట్లు ఉందండి. 20,000 కోట్ల డెట్కి 17,000 కోట్ల మార్కెట్ క్యాప్. అసలు ఏమాత్రం మ్యాచ్ ఏమైనా అవుతుందా? అయితే ఒకప్పుడు చూడండి 60,000 కోట్లకు వెళ్ళిపోయింది మార్కెట్ క్యాప్ అనమాట.
సో ఇటువంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయాలండి. ఇవి మనం ఫండమెంటల్స్గా మనం తెలుసుకుంటే ఆ పెరుగుతున్నప్పుడు మనం చూసి కొనకుండా మనం కంట్రోల్ చేసుకుంటాం. కొన్నా కూడా ఎగ్జిట్ ఏదో ఒక పాయింట్లో ఎగ్జిట్ అవుతాం. సో ఎగ్జిట్ కాకపోతే చూడండి 300 నుంచి 90కి వచ్చేసింది. ఇక్కడ 90లో ఆగుతుందా అంటే ఆగదండి. 40కి రావచ్చు. 40లో ఆగుతుందా అంటే ఇంకా కిందకి వెళ్తుందండి. ఇందులో ఏంటంటే బిజినెస్ అసలు బిజినెస్ లేదండి. లాస్ట్ 4 ఏళ్లలో 1000 crores అదే సేమ్ అన్నీ కూడా లాస్లో ఉంది. సో ఇటువంటి కంపెనీస్ని మనం అవాయిడ్ చేయాలి. ఫైనాన్షియల్ ఫండమెంటల్స్ తెలుసుకుంటే ఫండమెంటల్స్ ఏ విధంగా చూడాల్సి ఉంటుంది, ఆ కంపెనీ ఏ సెక్టార్లో ఉంది, వీటికి భవిష్యత్తు ఏంది, ఇవన్నీ కూడా ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇటువంటి అంశాలన్నీ కూడా మనం ఈ విజయవాడ వర్క్షాప్ 3-4 తారీఖుల్లో మనకి విజయవాడలో మనకి జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఈ ప్రైస్ చూసి కొనే వాళ్ళందరూ కూడా ఏంటంటే స్టాప్ లాసెస్ పెట్టుకోవాలండి. ఇన్వెస్ట్మెంట్ వేరు, ట్రేడింగ్ వేరు, రెండింటిని కలపకూడదు. ట్రేడింగ్ చేసే వాళ్ళందరూ కూడా లైక్ టీటీఎంఎల్లో మంచి ర్యాలీ వచ్చింది, ముందు కొనేసి అమ్మిన వాళ్ళు లాభాల్లో ఉంటారు. బట్ చూస్తూ కూర్చున్న వాళ్ళు అలానే వాళ్ళకే నష్టాలు వస్తాయన్నమాట. కాబట్టి ఎగ్జిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జిట్ని కూడా అటు టెక్నికల్గా ఏ విధంగా ఎగ్జిట్ కావాలనేది ఆర్పి గారు చెప్తారు. ఫండమెంటల్గా మనం ఎప్పుడు ఒక స్టాక్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి అంశాలు కూడా నేను ఆదివారం మనకి 4th నేను చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విజయవాడ వర్క్షాప్ హాజరుగానే ప్రయత్నం చేయండి. సో ఓవరాల్గా టీటీఎంఎల్ను ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మీరు యావరేజ్ చేయకండి. ఉన్న పొజిషన్ ర్యాలీస్లో ఎగ్జిట్ కానండి. ఇది ఇంకా కిందకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ పరంగా ఎటువంటి ఇంప్రూవ్ అయితే లేదు. కాబట్టి ఈ స్టాక్ ఇక్కడ ఈ లెవెల్లో మీరు ఫ్రెష్గా యావరేజ్ చేసుకోవడం కూడా మంచిది కాదు. ఇంకోటి దీంట్లో ఓన్లీ రీటైల్ ఇన్వెస్టర్స్ అండ్ ప్రమోటర్స్ తప్ప పెద్ద ఫండ్స్ ఎవరు బై చేయరండి ఇటువంటి స్టాక్స్ని. మీరు ఒకసారి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ మీరు వెళ్ళి చూడండి. ఇది టీటీఎంఎల్ గురించి. ఇంకొకరు టాటా ఎలాక్సీ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? సో ఇది కూడా ఏంటంటే అబ్నార్మల్గా పెరిగింది. ఇది కూడా వాల్యుయేషన్స్ బాగా ఎక్స్పెన్సివ్ అంటే అయితే కంపెనీ పరంగా బిజినెస్ పరంగా భవిష్యత్తు బాగా ఉంది. ఆటోమొబైల్ కానివ్వండి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్కి ఐటీ సర్వీసెస్ అందించే కంపెనీ మంచి కంపెనీ అనే ఫండమెంటల్ బాగున్నాయి. కాకపోతే ఇది కూడా ఈ లెవెల్లో ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఆల్రెడీ మంచి ప్రాఫిట్లో ఉన్నారు, ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది నా సలహా ఏంటంటే ప్రాఫిట్ తీసుకోమని చెప్తున్నాను. రీసెంట్గానే ఇది 10,000 పైకి వెళ్ళొచ్చిందండి. చాలా ఫాస్ట్గా కిందకు వచ్చేసింది. ఇప్పుడు 8,871 దగ్గర ఉంది. సో నా ఉద్దేశం ప్రకారం ప్రాఫిట్ తీసుకోండి. చూస్తూ కూర్చుంటే 6,000కి ఈ స్టాక్ రావడానికి అవకాశం ఉంది. ఇది కూడా చాలా చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి, చాలా చాలా ఎక్స్పెన్సివ్. ఇది పెరగడానికి రకరకాల కారణం. బుల్ మార్కెట్ ఒకటి, దీంతోపాటు ఇది లో ఈక్విటీ స్టాక్ అండి. ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో బుల్ మార్కెట్లో లో ఈక్విటీ స్టాక్ని ఎర్లీగా మనం దాన్ని కొంచెం ఫండమెంటల్ సపోర్ట్ చేస్తే, ఎర్లీగా మనం ఐడెంటిఫై చేస్తే కొంచెం ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రమోటర్ దగ్గర షేర్స్ ఉంటాయి, దాని తర్వాత బయట షేర్లు దొరకవండి. కాబట్టి తక్కువ ఈక్విటీ ఉంటుంది. తక్కువ ఈక్విటీ వచ్చినప్పుడు ప్రైస్ యాక్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఈ టాటా ఎలాక్సీ భారీగా పెరిగింది. 1000 రూపీస్ నుంచి కోవిడ్కి ముందు 1000 రూపీస్ బిలో ఉండేది, 600 రూపాయలు ఉండేది. అటువంటిది 10,000కి వెళ్ళింది. దీంతోపాటు బిజినెస్ కూడా పర్లేదండి, బిజినెస్ కూడా బాగానే ఉంది. అయితే మరీ అంత అద్భుతంగా ఫ్యూచర్ మరీ రోబస్ట్గా ఉండకపోవచ్చు. బట్ ఈ లెవెల్లో మాత్రం ఇది ఎక్స్పెన్సివ్ స్టాకు. ఇక్కడ ప్రాఫిట్ తీసుకోమని సజెస్ట్ చేస్తానండి. ఇది క్లోజింగ్ రిపోర్ట్. మళ్ళీ రేపు క్లోజింగ్ రిపోర్ట్లో కలుద్దాం. థ్యాంక్ యూ.